ప్రైజ్ లార్డ్ అందరికీ. కీర్తనలు 96వ అధ్యాయము చదువుకుందాం. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి. సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి. ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్త ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి అని ఆయన వాక్యాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము ఖాళీగా ఉండకుండా మనము సమయం దొరికినప్పుడల్లా మనము మన నోటితో ఆయన్ని స్తుతించాలి, ఆయనని ఆరాధించాలి. అలాగే ఏమంటున్నాడు దేవుడు? అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించమంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరి ఎదుట ఆయన గురించి మనము చెప్పాలి. ఇంకా ఆయన చేసిన కార్యాలు ప్రతి ఒక్కరితో చెప్పాలి. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వాళ్ళని ఇంకా బాధ పెట్టకుండా, ఏముండదు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, ఆయన్ని నమ్ముకో, ఆయన్ని నమ్ముకుంటే ఆయన నమ్మిన వారిని ఎన్నడూ విడదీసే దేవుడు కాదు. కాబట్టి ఆయన ప్రార్థన చేసి చూడండి అని మన పొరుగు వారికి, బాధల్లో ఉన్న వారికి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి, దుఃఖంలో ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి మన వంతు మనము దేవుని గురించి అనేది అన్యజనుల్లో మనము చెప్పాలి. కాబట్టి సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించమని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. ఎంత దినాల్లో పాపము ఎక్కువైపోతుంది. కాబట్టి పాపం ఎంతగా అయితే ఎక్కువైపోతుందో దేవుని వాక్యాలు చెప్పేవాళ్ళు కూడా అంతే ఎక్కువైపోతున్నారు. అలాగే చెప్పేది కూడా బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పి ఆయన మహిమపరచాలని ప్రార్థిస్తున్నాను. అందరికీ వందనాలు. ఆమేన్.